వెల్కమ్ టు హైజీన్ టు హెల్దీ ఫుడ్. మన సిరీస్లో నేను లాస్ట్ వీడియోలో మీకు మునగాకు గురించి చెప్పాను. ఐరన్, కాల్షియం, రిచ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ మనకి పుష్కలంగా వస్తాయి. వీక్లీ 2 times తినాలి అని. సో వీక్లీ 2 times తినాలంటే వెరైటీ డిషెస్ తెలిసి ఉండాలి కదా. సో ఇవాళ వెరైటీగా నేను మునగాకు బీరకాయ కలిపి చేశాను. మీకు కూడా ఆ రెసిపీ చెప్తాను. కావాల్సిన ఐటమ్స్ అనేవి చాలా సింపుల్. బీరకాయలు, ఒక మన చేతి నిండా సరిపడ మునగాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, అంతేనండి. మనం మునగాకు కడిగి శుభ్రం చేసుకొని ఉంచుకొని బీరకాయలు కట్ చేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా కట్ చేసి ఉంచుకొని ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేసి ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత పసుపు వేసాను నేను. ఫస్ట్ అయితే పసుపు, ఇంకా బీరకాయలు, కొంచెం ఉప్పు సరిపడినంత వేసేసి మూత పెట్టేసామంటే చాలా సాఫ్ట్గా అయిపోతుంది కదా. ఆ తర్వాత మనకి ఎంత మునగాకు కావాలో అంత మునగాకు వేసేసి కొంచెం సరిపడా కారం కూడా వేసి ఇంకా మూత పెట్టేసామంటే చాలండి. మనకు అసలు ఆ మునగాకు వగరు అనేదే తెలియదు అనమాట. చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఆ బీరకాయకు ఉండే స్వీట్నెస్ వల్ల మునగాకు మనం తింటున్న ఫీలింగ్ కూడా ఉండదు. పిల్లలు కూడా హ్యాపీగా హెల్తీగా తింటారు. సో మీరందరూ ట్రై చేయండి ఒకసారి. ఈ రెండింటి కాంబినేషన్లో ఎవరైనా ఇంతకుముందు ట్రై చేసి ఉంటే కూడా కామెంట్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీకు మాకు మధ్యలో కామెంట్సే కదా మాట్లాడుకోవడానికి. సో అందుకని కామెంట్ చేశారంటే ఈ కాంబినేషన్లో ఎవరైనా ట్రై చేశారో లేదో నాకు కూడా తెలుస్తుంది. మీరు నా వీడియో చూసి ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి హెల్దీ ఫుడ్స్ వీక్లీ 2 times ట్రై చేద్దాం, హెల్దీగా ఉందాం.